మిత్రులారా, గుజరాత్ ఐపీఎస్ ఆఫీసర్ సంజీవ్ భట్ అనే పేరు మీరు చాలాసార్లు వినే ఉంటారు. ఆయన ఒక కేసులో యావజ్జీవ శిక్ష, మరో కేసులో 20 సంవత్సరాల శిక్ష పడి ఇప్పుడు గుజరాత్లోని రాజ్కోట్ సెంట్రల్ జైల్లో ఉన్నాడు. తాజాగా పోర్బందర్ కోర్టు అడిషనల్ చీఫ్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ముఖేష్ పాండ్యా మరొక కేసులో నిర్దోషి అని, ప్రాసిక్యూషన్ ఆయన మీద చేసిన నేరారోపణలు రుజువు చేయలేకపోయిందని, ఆయన మీద కేసు నడపడానికి అవసరమైన అధికారిక అనుమతి కూడా లేకుండానే ప్రాసిక్యూషన్ కేసు పెట్టిందని కేసును కొట్టివేశారు. ఆయన నిర్దోషిగా ప్రకటించారు. అయితే ఈ కేసు వెనుక కొంచెం తవ్వితే చాలా ఆశ్చర్యకరమైన విషయాలు బయటపడతాయి. ఎందువల్లనంటే సంజీవ్ భట్ మొదటి కేసులో 1990లో జామ్నగర్కు ఎస్పీగా పోలీస్ సూపరింటెండెంట్గా ఉన్నారు. అప్పుడు జరిగిన ఒక లాకప్ మరణం, కస్టోడియల్ డెత్ సంబంధించి ఆయనకు యావజ్జీవ శిక్ష పడింది. అది 1990 నాటి కేసు. ఆ తర్వాత చాలా కాలానికి 25 ఏళ్ల తర్వాత ఆ శిక్ష పడింది. రెండో కేసు 1996 నాటి ఒక న్యాయవాది దగ్గర డ్రగ్స్ దొరికాయి అనే తప్పుడు కేసు పెట్టారు, ఎస్పీగా ఆయనదే బాధ్యత అని ఆ కేసులో కూడా విచారణ జరిపి 20 సంవత్సరాలు కఠిన కారాగారవాస శిక్ష వేశారు. ఆ 2 శిక్షలు అనుభవిస్తూ ఇప్పుడు ఆయన జైల్లో ఉన్నారు. మూడో కేసు ఆయన పోర్బందర్ జిల్లా ఎస్పీగా ఉన్నప్పుడు పోర్బందర్లో ఒక నారాయణ్ జాదవ్ అనే ఒక వ్యక్తిని పోలీసు లాకప్లోకి తీసుకొని ఆయన ఇంటికి కూడా, ఎస్పీ ఇంటికి కూడా తీసుకువెళ్ళి కరెంట్ షాక్లు ఇచ్చారని, టార్చర్ చేశారని ఆయన ఇచ్చిన అఫిడవిట్ మీద, ఈ టార్చర్ చేయడం 1997లో జరిగింది. 1998లోనే దాని మీద ఎఫ్ఐఆర్ దాఖలైంది. కానీ 2013 దాకా ఆ కేసును అసలు నమోదు చేయడమే జరగలేదు. 2013లో కేసును రిజిస్టర్ చేశారు, ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారు. 1998 కంప్లైంట్ మీద 2013లో కేసు దాఖలు చేసి దాన్ని 11 సంవత్సరాల పాటు విచారణ జరిగిన తర్వాత ఇప్పుడు పోర్బందర్ అడిషనల్ చీఫ్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ఈ కేసును కొట్టేశారు. ఒక పోలీస్ అధికారి మీద, ఐపీఎస్ అధికారి మీద వరుసగా 3 కేసులు, ఒక లాకప్ డెత్, ఒక టార్చర్, ఒక తప్పుడు సాక్ష్యాధారాలు, తప్పుడు డ్రగ్స్ సాక్ష్యాధారాలు పెట్టడం, 96లో, 97లో, 90లో జరిగిన విషయాల మీద 2011 తర్వాతనే, 2013 తర్వాతనే ఈ కేసులు ఎందుకు వచ్చాయి? ఇది కొంచెం వెనక్కి వెళ్ళి చూడవలసి ఉంది. సంజీవ్ భట్ 2002 నాటికి, అంటే గుజరాత్ మారణకాండ జరిగే సమయానికి స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో ప్రధానాధికారిగా ఉన్నారు. అంటే నరేంద్ర మోడీ ముఖ్యమంత్రిగా ఉన్న పాలనలో స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో ఇంటెలిజెన్స్ శాఖాధిపతిగా ఉన్నారు. ఆయన 2011లో సుప్రీంకోర్టుకు ఇచ్చిన ఒక అఫిడవిట్లో, సుప్రీంకోర్టు అనేక కేసుల విచారణ సందర్భంగా ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వేసింది. ఆ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఆయనను దర్యాప్తు చేసినప్పుడు ఆ దర్యాప్తులో భాగంగా ఆయన అఫిడవిట్ ఇచ్చాడు. ఆ అఫిడవిట్లో 2002 ఫిబ్రవరి 27న, అంటే గోద్రా రైలు బోగి దగ్ధం జరిగిన తర్వాత ఒక ఉన్నత అధికారుల సమావేశం ముఖ్యమంత్రి నిర్వహించారని, ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ ఆ ఉన్నతాధికారుల సమావేశంలో 3 రోజుల పాటు మౌనంగా ఉండండి, ఎవరిని ఏమీ చేయకండి అని ఆదేశం ఇచ్చారని, అందువల్లనే ఆ తర్వాత 3000 మంది ముస్లింలను ఊచకోత కోసిన మారణకాండ జరిగిందని ఆయన తన సాక్ష్యం చెప్పారు. ఆ సమావేశంలో తానున్నానని, ఆ సమావేశంలో ఇతర సీనియర్ అధికారులు ఎవరున్నారో కూడా చెప్పాడు. 2011 ఏప్రిల్ 14న సుప్రీంకోర్టు ముందు పెట్టిన అఫిడవిట్లో చెప్పిన విషయం ఇది. ఆయనే మొదటిసారి చెప్పలేదు. 2002 ఫిబ్రవరి 27 తర్వాత మార్చి మొదటి వారంలో జరిగిన మారణకాండ తర్వాత జస్టిస్ విఆర్ కృష్ణయ్యర్ నాయకత్వంలో ఒక ప్రజా ట్రిబ్యునల్ ఏర్పడింది. న్యాయ విచారణ కోసం అధికారికంగా ఎటువంటి ప్రయత్నం జరగలేదు కాబట్టి ప్రజల తరఫున ఒక ట్రిబ్యునల్ ఏర్పాటు చేశారు. ఆ ట్రిబ్యునల్ ముందర అప్పటి హోంమంత్రి హరేన్ పాండ్యా సరిగ్గా ఇవే విషయాలు చెప్పాడు. నరేంద్ర మోడీ, అమిత్ షాల ఆదేశాల మేరకే గుజరాత్ మారణకాండ జరిగింది అని హరేన్ పాండ్యా తన సాక్ష్యంలో చెప్పాడు. అందువల్లనే ఆ తర్వాత
హరేన్ పాండ్యా హత్య జరిగింది అని అనేక మంది విశ్లేషకులు రాశారు, మాట్లాడారు. సుప్రీంకోర్టు ముందర, హైకోర్టు ముందర ఈ వాదనలు వచ్చాయి. 2002లో హరేన్ పాండ్యా చెప్పిన విషయాలని 2011లో సంజీవ్ భట్ మళ్ళీ తాను ఏ సమావేశంలో ఉన్నాను అని చెప్పారో ఆ వివరణ ఇచ్చారు. 2011 ఏప్రిల్ 14న ఆయన ఈ వివరణ ఇస్తే 2011 ఆగస్టు 8న ఆయనను సస్పెండ్ చేశారు. 2011 సెప్టెంబర్ 30న ఆయన అరెస్ట్ చేశారు. 13 సంవత్సరాలుగా ఆయన జైల్లోనే ఉన్నాడు. 2015లో అనాథరైజ్డ్ ఆబ్సెన్స్, అనుమతి లేకుండా విధులకు గైర్హాజరవుతున్నాడు అనే పేరుతో ఆయనను డిస్మిస్ కూడా చేశారు. ఈ జైల్లో ఉన్న కాలంలోనే, మొదటి కేసులో జైల్లో ఉన్న కాలంలోనే, మొదటి కేసు ఎప్పటిది? 2011 ఏప్రిల్ 14న ఆయన అఫిడవిట్ ఇచ్చిన తర్వాత 1990 నాటి కేసు తవ్వి తీశారు. అప్పటికి 21 సంవత్సరాల కిందటి కేసు. ఆ కేసులో అరెస్ట్ చేశారు, ఆ కేసులో విచారణ ప్రారంభించారు. ఆ కేసులోనే ఆయనకు యావజ్జీవ శిక్ష విధించారు. ఒకవైపు అది జరుగుతుండగానే ఒకవేళ ఆ కేసులో నిర్దోషిగా, ఎందుకంటే పోలీసులు తప్పకుండా సంజీవ్ భట్ నేరం చేయలేదు అని అనడానికి మనకు సాక్ష్యాధారాలు లేవు. సంజీవ్ భట్ ఒక పోలీస్ అధికారిగా మిగిలిన పోలీస్ అధికారులందరిగా లాగానే లాకప్ డెత్కు కారకుడై ఉంటాడు. తప్పుడు సాక్ష్యాధారాలతో ఒక న్యాయవాదిని కేసులో ఇరికించుంటాడు, అందులో సందేహం లేదు. కానీ ఈ కేసులన్నీ ఎందుకు బయటికి తీశారు, ఎందుకు విచారణ జరిపారు, ఎందుకు శిక్ష వేశారు అని చూస్తే నరేంద్ర మోడీ ఆదేశాల మేరకే మారణకాండ జరిగింది అనే ఒక వాస్తవాన్ని ఆయన బయటపెట్టినందుకు, ఒక తాను సాక్షిగా ఉన్న విషయాన్ని బయటికి చెప్పినందుకు ఆయన మీద పాత కేసు తవ్వి తీసి యావజ్జీవ శిక్ష విధించారు. ఇది జరుగుతుండగానే ఒకవేళ అక్కడ నిర్దోషిగా రుజువవుతాడేమో, కేసు కొట్టుడుపోతుందేమో అని మరొక 96 నాటి కేసు, మొదటిది 90 నాటి కేసు, రెండోది 96 నాటి కేసు, ఒక న్యాయవాది దగ్గర డ్రగ్స్ దొరికాయని తప్పుడు సాక్ష్యాధారాలు చేశాడు అని మరో కేసు పెట్టారు. ఆ కేసు విచారణ గబగబా పూర్తయింది. పూర్తయి 20 సంవత్సరాల జైలు శిక్ష వేశారు. అది జరుగుతూ ఉండగానే ఇప్పుడు ఈ 97 నాటి కస్టోడియల్ టార్చర్ కేసు పెట్టారు. ఈ కేసును కోర్టు కొట్టివేసిందంటే ఆ పాత 2 కేసులు కూడా అనుమానాస్పదమైనవి అని సంజీవ్ భట్ కుటుంబ సభ్యులు, చాలామంది స్వతంత్ర న్యాయవాదులు, పరిశీలకులు చెప్తున్న విషయం నిజమేనేమో అని ఇప్పుడు అనుమానించవలసి వస్తుంది. ఇవి జరుగుతుండగానే జకియా జాఫ్రీ కేసులో, అంటే గుల్బర్గ్ సొసైటీ మారణకాండ 57 మందిని సజీవ దహనం చేసిన కేసులో ఆయన జకియా జాఫ్రీతో తప్పుడు అఫిడవిట్ ఇప్పించాడు అనే పేరుతో సుప్రీంకోర్టు జస్టిస్ ఎంఆర్ షా నాయకత్వంలో తీర్పు ఇచ్చినప్పుడు, ఆ తీర్పులో భాగంగా తప్పుడు సాక్ష్యాధారాలు ప్రవేశపెట్టినందుకు న్యాయవాది తీస్తా సెతల్వాద్ మీద, సంజీవ్ భట్ మీద, మరొక పోలీస్ అధికారి శ్రీకుమార్ మీద మరొక కేసు పెట్టున్నారు. ఆ కేసు ఇంకా ఎన్నాళ్ళు విచారణ సాగుతుందో, ఎప్పుడేమవుతుందో తెలియదు. గుజరాత్లో ఒక సీనియర్ ఐపీఎస్ అధికారికి తనకు తెలిసిన ఒక వాస్తవాన్ని బయటపెట్టినందుకు ఆయన మీద ఎటువంటి కక్ష సాధింపు, ఎటువంటి శిక్షలు వేయడం, ఎటువంటి తప్పుడు కేసులు బనాయించడం జరుగుతూ ఉన్నదో ఒక ఉదాహరణ ఇవాళ పోర్బందర్ కోర్టు ఇచ్చిన తీర్పు. ఈ కేసులో సాక్ష్యాధారాలు సరైనవి కావు, ఈ కేసు పెట్టడానికి అవసరమైన అనుమతి తీసుకోలేదు అంటే కేసును తప్పుడు కేసుగా పోర్బందర్ కోర్టు తేల్చింది. ఇటువంటి తప్పుడు కేసులు ఈ దేశంలో ఎన్ని జరుగుతున్నాయో, ఒక పోలీస్ అధికారికే, సీనియర్ పోలీస్ అధికారికే, ఇంటెలిజెన్స్ బ్యూరోకు అధిపతిగా పనిచేసిన అధికారికే ఇటువంటి తప్పుడు కేసుల వేధింపు తప్పలేదంటే సాధారణ ప్రజానీకం మీద ఎటువంటి తప్పుడు కేసులు జరుగుతున్నట్టు. ప్రశ్నించే వారి మీద, భిన్నాభిప్రాయం చెప్పేవారి మీద, వాస్తవాలు చెప్పేవారి మీద ఎటువంటి కేసులు నమోదవుతున్నట్టు, ఎటువంటి కేసులు విచారణకు వస్తున్నట్టు, ఎటువంటి శిక్షలు పడుతున్నట్టు ఒక్కసారి ఆలోచించాలి.